ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాజ్యా సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యా సృస్తన్నమామి గజాననం వరదా శారదా భోజనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం క్రియాత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఇంతకుముందు క్లాసులో రఘువంశంలో శ్లోకాలు చెప్పుకున్నాం. రఘువంశంలో వసూర్య ప్రభో వంశః క్వచాల్ప విషయామతి తితీర్షుర్ దుస్తరం మోహాత్ ఉడుపేనాస్మి సాగరం అని శ్లోకం చెప్పాం. తర్వాత శ్లోకం చెప్పాలి. ఏమో ఓపెన్ అవ్వట్లేదు. ఇంత ఇబ్బంది పెట్టేస్తుంది. ఫైల్ ఓపెన్ అవ్వడానికి కూడా ఇబ్బంది. అయితే వాళ్ళ దగ్గర పుస్తకం ఉండదు అని చెప్పేద్దామండి. మీ దగ్గర ఉన్నది మీరు గురువు గారికి షేర్ చేయండి, అయితే ఆయన షేర్ చేస్తారు స్క్రీన్. అదే అసలు నాకు ఏమిటో వర్డ్ ఫైల్ ఓపెన్ లేట్ అవుతుంది. సరే, ఇందాక అన్ని లేట్ చేసేట్టే పెట్టాను. అదేదో తేడా రావడంతో నెట్ ప్రాబ్లం ఉంది. మీది అస్తమానం నేను హాట్స్పాట్ అవును ప్రాబ్లం తోటి అది తర్వాత ఓపెన్ అవుతుంది. నేను చెప్తూ ఉంటాను. కాదు వినండి, అలాగే పర్వాలేదు. అందరూ పెద్దవాళ్లే కదా, గ్రహించగలరు. అవునండి, చెప్పండి. లేదా రెండు సార్లు చెప్తాను. రాసుకోవచ్చు. మందః కవియశః ప్రార్థి గమిష్యామ్యపహాస్యతాం ప్రాంశు లభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వామనః అని 3వ శ్లోకం ఇది. మందః కవియశః ప్రార్థి గమిష్యామ్యపహాస్యతాం ప్రాంశు లభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వామనః. ఇక్కడ అపహాస్యతాము, కొన్ని చోట్ల ఉపహాస్యతాము అని కూడా ఉంది. ఎటైనా పర్వాలేదు. మందః కవి యశః ప్రార్థి గమిష్యామ్యుపహాస్యతాం ప్రాంశు లభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వామనః. ముందు ఇవాళకి నేనే చెప్పేస్తున్నాను. మందః కవి యశః ప్రార్థి గమిష్యామి అపహాస్యతాం ప్రాంశు లభ్యే ఫలే లోభాత్ ఉద్బాహుః ఇవ వామనః. మందః కవియశః ప్రార్థి గమిష్యామి ఉపహాస్యతాం ప్రాంశు లభ్యే ఫలే లోభాత్ ఉద్బాహుః ఇవ వామనః. అక్కడ క్రియాపదం మీరు విన్నారు కాబట్టి క్రియాపదం గ్రహించి ఉంటారు. ఏమండి, క్రియాపదం గ్రహించారా? ఓసారి చదువుతాను, మీరు చూడండి. మందః కవియశః ప్రార్థి గమిష్యామి ఉపహాస్యతాం ప్రాంశు లభ్యే ఫలే లోభాత్ ఉద్బాహుః ఇవ వామనః. గమిష్యామి. మీ అందరికీ క్రియాపదం ప్రసిద్ధమైంది అది. గమిష్యామి
గమిష్యామి అనడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అక్కడ? భవిష్యత్ కాలం. భవిష్యామి భవిష్యత్ కాలము. తర్వాత ఇంకా అహం నేను, అహం గమిష్యామి, నేను వెళ్ళగలను అని అర్థం మామూలుగా గముధాతువుకి. అయితే పొందుట అని కూడా అర్థం. వెళ్ళుట అంటే వెళ్ళేటువంటి ప్రదేశాన్ని మనం చేరుకుంటాం కదా, అందుచేత గముధాతువుని పొందుట అనే అర్థంలో కూడా వాడతారు. అందుచేత అహం గమిష్యామి, అహం ప్రాప్స్యామి, నేను పొందగలను అని అర్థం. వెంటనే ప్రశ్న ఏమి వేయాలి? నేను పొందగలను. దేనిని పొందగలము? దేనిని? కిం గమిష్యామి అంటే అహం అని ఉందనుకోండి, అదే ప్రథమ పురుషులో అయితే గమిష్యతి, సహా గమిష్యతి అంటే కం గమిష్యతి అని. అలాగే ఇక్కడ ఉత్తమ పురుషులో ఉంది కాబట్టి అహం కిం గమిష్యామి ఇచ్చుక్తే కిం ద్వితీయ విభక్తి, దేనిని అంటున్నాం కదా తెలుగులో. అక్కడ ద్వితీయ విభక్తి ఉన్నది ఏమిటో చూసుకోవాలి. ద్వితీయ విభక్తి ఉన్నది ఏమిటి? ఏమండి, ద్వితీయ విభక్తికి మనం గుర్తు ఏమనుకున్నాం? ద్వితీయ విభక్తికి గుర్తు ప్రత్యయాలు మనం అనుకున్నాం. హలంత శబ్దాలు చెప్పుకున్నప్పుడు ద్వితీయ విభక్తి ప్రత్యయం ఏమిటి అని అనుకున్నాం. అదే ఇప్పుడు చదివారు, కానీ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ద్వితీయలో ఏది ఉందో పట్టుకోవాలి. ఆ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. అదే మీకు పంపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. అది ఇది తర్వాత ఫలే కూడా ద్వితీయ విభక్తే కదండి. ఫలం ఫలే ఫలాని, ఫలం ఫలే కాదు, అవన్నీ కాదు. మీకు ద్వితీయ విభక్తి కాదు, మీకు అక్కడ గమనించండి, అమ్మని దేంట్లో ఉందో చూడండి. మందః కవి యశోప్రార్థి గమిష్యామ్యపహాస్యతాం. సర్లేండి, ఇప్పుడు రమా శబ్దానికి ద్వితీయ రమాం. మీరు పుంలింగమే ఆలోచిస్తున్నారు అని చెప్పి మీకు అమ్మ కనపట్లేదు ఏమిటి అనుకుంటున్నారు. మీరు అమ్మని చూడకూడదు, మకారం పొల్లు అంతే. ఎందుకంటే అక్కడ అకారం ఉంటే అమ్ము ఉంటుంది, ఇకారం ఉంటే ఇమ్ము ఉంటుంది. ఇప్పుడు రామశబ్దానికి రామం అనుంది, హరి శబ్దానికి హరిం అనుంది, గురు శబ్దానికి గురుం అనుంది కదా. ద్వితీయ విభక్తి ఏకవచనంలో మీరు గమనిస్తే రామశబ్దం దగ్గర అయితే మీకు రామం అమ్మని కనపడుతుంది, అదే హరిశబ్దం దగ్గర ఇమ్మని కనపడుతుంది, హరిం. అందుచేత మీరు గమనించాల్సింది ఆ మకార పొలు అనమాట, లేదా సున్నా అనుకోవాలి. అంచేది ఇక్కడ ఏమిటనమాట, అహం గమిష్యామి, కిం గమిష్యామి ఇచ్చితే అపహాస్యతాం గమిష్యామి. అహం అపహాస్యతాం గమిష్యామి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అపహాస్యం పొందుతాడు కుతః అని మనకి ఆలోచన వస్తుంది కదా. అంచేత ఆయన ఏం చెప్పాడంటే ఈ అహంకి విశేషణాలుగా చెప్పాడు. మందహ కవి యశఃప్రార్థి అని, అహం మందహ, నేను మందుణ్ణి. మందహ అంటే తెలివి తక్కువ వాడు అని అర్థం. మామూలుగా వ్యవహారంలో డల్ అంటాం కదా బాగా. ఆయనే రెండవ శ్లోకంలో మనకి చెప్పుకున్నాడు, క్వసూర్య ప్రభవో వంశ క్వచ అల్ప విషయామతి అన్నాడు. ఆయన యొక్క బుద్ధి అల్ప విషయ అంటే తక్కువ విషయాలని మాత్రమే గ్రహించగలదు, గొప్ప గొప్ప విషయాల్ని గ్రహించగలిగేటువంటి అంత శక్తి ఆయన బుద్ధికి లేదు అని చెప్పుకున్నాడు. అందువల్ల
మందహ, కొన్ని మందుడైన వాడు ఊరుకోవచ్చు కదా. తెలివి తక్కువ వాడిని నేను అని అనుకున్నవాడు మాట్లాడకుండా ఊరుకోవచ్చు కదా. కానీ కవి యశ ప్రార్థి, కవి యశ ప్రార్థి, ప్రార్థించేటువంటి వాడు, కోరుకునేవాడు. దేని కోరుకుంటున్నాడు ఆయన? యశ ప్రార్థి, కీర్తిని కోరుకుంటున్నాడు. ఏ కీర్తి? కవి యశ ప్రార్థి అంటే కవి యొక్క కీర్తిని కోరుకుంటున్నాడు, లేదా కవి అనే కీర్తిని కోరుకుంటున్నాడు. అంటే అందరి చేత కవి అని అనిపించుకోవాలనుకుంటున్నాడు. కవి యశస్సుని కోరుకుంటున్నటువంటి వాడు కాబట్టే అపహాస్యతాం గమిష్యామి అన్నాడు. నేనే తెలివి తక్కువ వాడిని, అయినా ఏం కావాలనుకుంటున్నాడు? కవనే కీర్తి కావాలనుకుంటున్నాడు. కాబట్టి ఒకవేళ అపహాస్యతను పొందుతావేమో, అందరూ నన్ను వేళాకోళం చేస్తారేమో, నవ్వులు పాలవుతానేమో అని అంటున్నాడు అనమాట. మందహ అంటే చాలా తెలివి తక్కువ వాడిని, అయినప్పటికీ కూడా కవి యశ ప్రార్థి, కవి యొక్క కీర్తిని కోరుకుంటున్నటువంటి వాడు. ఇక్కడ రెండు రకాలుగాను కూడా చెప్పచ్చు. కవి ఇది యశ ప్రార్థయతి ఇది కవి యశ ప్రార్థి, కవి అనే కీర్తిని కోరుకుంటున్నవాడు అని కానీ, లేదా కవే యశ ప్రార్థయతి, కవి యొక్క కీర్తిని కోరుకుంటున్నవాడు. అంటే కవి యొక్క కీర్తి అంటే కూడా అంతే కదా, లోకంలో మహాకవులు మన ఆయన మహాకవి అని అంటాం. అందుచేత ఆ కవి అనే కీర్తిని కోరుకుంటున్నవాడు అన్న, కవి యొక్క కీర్తిని కోరుకుంటున్నవాడు అన్న తాత్పర్యం ఒకటే వస్తుంది. అలాంటి వాడినై అపహాస్యతాం గమిష్యామి. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? మాట్లాడకండి. అపహాస్యతను పొందుతానేమో అన్నాడు. ఎందుకు, ఎలాగా అనే దానికి ఒక కాళిదాసు గారు ఏది చెప్పినా కొంచెం మనకు ఒక ఉపమానం, ఉదాహరణ చెప్తారు. ప్రాంశు లభ్యే ఫలే లోభాత్ ఉద్బాహు ఇవ వామనః. వామనః ఇవ, వామనః అంటే మనకు తెలుసు, వామనావతారంలో వామనుడు అని మనం విష్ణుమూర్తిని వామనావతారములో వామనః అని ఎందుకన్నారు? పొట్టిగా ఉంటాడు, ఎందుకంటే రామావతారంలో ఆజానుబాహుడే. అందుచేత వామనః అంటే చాలా పొట్టివాడు అనమాట. వామనః ఇవా అంటే పొట్టివాని వలి. ఎటువంటి పొట్టివాట అంటే ఉద్బాహు వామనః ఇవ. ఉద్బాహు, పైకి ఎత్తిన చేతులు కలవాడు. ఉద్గతౌ బాహు యస్య, ఉద్గతౌ బాహు యస్య సహ ఉద్బాహు, పైకెత్తిన బాహువులు కలవాడు. మనం ఏదైనా అందుకోవడానికి చేయి పైకెత్తాం. చూడండి, చెట్టుని ఏదైనా కాయి, జామకాయ మామిడికాయ అందుకోవాలంటే చేయి పైకెత్తుతుంటాం, అందుకోవడానికి ఎగురుతుంటాం. అంచేత ఇక్కడ వామనుడు కూడా ఉద్బాహు వామనః ఇవ అంటే పైకెత్తిన చేతులు కలిగినటువంటి వామనుడు వలె, పొట్టివాని వలె నేను అపహాస్యాన్ని పొందుతానేమో అని అనుకున్నాను. పొట్టివాడు కూడా వాడికి అందిన దాన్ని తీసుకుంటే వాడికి అపహాస్యం ఏమి ఉండదు. అందని దానికోసం బాగా ప్రయత్నం చేస్తే నవ్వుతారు. అందుకోసం అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఫలే లోభాత్, వాడు చేతులు పైకి ఎందుకు ఎత్తాడంటే లోభాత్, ఆశ వల్ల ఎత్తాడు. లోభం అంటే ఎదురు దాని మీద ఉండేటువంటి కోరిక, కొంచెం ఎక్కువ కోరికను లోభం అంట, అత్యుత్కటమైన కోరిక అన్నమాట. ఆ లోభం వల్ల వాడు చేతులు పైకెత్తాడు. దేని యందు లోభము? ఫలే, పండు నందు లోభం.
పండు కావాలని వాడు అనుకుంటున్నాడు. ఆ పండు వాడికి అందే పండు అయితే ఇంకా అపహాస్యత ఏమీ లేదు. అంచేత ఆ పండు ఎటువంటిదిట? ప్రాంశులభ్యే ఫలే. ఆ ఫలం ఎటువంటిది? ప్రాంశులభ్యం. ప్రాంశు అంటే పొడగరి అని అర్థం. పొడగరికి లభించేది, లభ్యమయ్యేది, పొడగరి చేత పొందదగింది. లభ్యం అంటే పొందదగిన అని అర్థం. ప్రాంశులభ్యము అంటే పొడగరికి పొందదగినది. ఆ పొడగరికి పొందదగినటువంటి ఫలే పండునందు లోభాత్ ఆశ వలన ఉద్బాహు చేతులు పైకెత్తి ఉన్నటువంటి వామన ఇవ పొట్టివాని వలె అపహాస్యతాం గమిష్యామి, అపహాస్యతను పొందుతానేమో అని, పొందగలను అంటే పొడగరికి అందే పండు, ఆ పండు మీద కోరికొన్నవాడు పొట్టివాడు. ఇక్కడ కాళిదాసు తన గురించి ఏం చెప్పుకున్నాడు? మందహ, తెలివి తక్కువవాడు. అదే ఇక్కడ ఇప్పుడు వామన ఎలాగో మందహ ఆయన. ఈ వామనుడికి ఎలా అయితే పొడగరికి అందే ఫలం మీద ఆశ ఉందో, ఈయనకి కవికి ఉన్న కీర్తి మీద ఆశ ఉంది. అంచేత కవి యశ ప్రార్థి, కవి యశస్సుని కోరుకుంటున్నటువంటి వాడు అటువంటి నేను అని. మొన్న మనం అనుకున్నాము, ఉత్తమ పురుషలో ఎప్పుడు కూడా అస్మశబ్దార్థమే కర్తగా ఉంటుంది. అంటే ఏకవచనంలో నేను, బహువచనంలో మేము, మారే అవకాశమే లేదు కర్త. అందువల్ల ఇంకా గమిష్యామి అన్నప్పుడు అహం గమిష్యామి అనక్కర్లేదు అనమాట. కర్త అహం అన్నమాట. ఈ నేనుకు విశేషణంగా ఏం చెప్పాడంటే మందహ కవి యశ ప్రార్థి రెండు చెప్పాడు. మందుడు పాపం అంటే పెద్దగా తెలివైన వాడు కాదు, తెలివి తక్కువ వాడు, కానీ కవి కీర్తిని పొందాలని మాత్రం అనుకుంటాడు. అందువల్ల నేను ఆ పొట్టివాని వలె అపహాస్యాన్ని పొందుతానేమో అనే అభిప్రాయాన్ని చెబుతున్నాడు అన్నమాట. అంటే ఒక పొడుగువాడు, ఒక పొట్టివాడు, ఒక పండు ఉపమానం. పొడుగు పండు, పొడుగువాడు లేడు అసలు. పొడవైన వాడికి అందే పండు. అదే ఒక పండు పొడవైన వాడికి అందినట్టుగా ఈ పొట్టివాడికి అందట్లేదు. పొట్టివాడికి అంచేత అందట్లేదు, అక్కడ పొడుగువాడికి అందినట్టుగా. అందే పండు. పొడుగువాడికి అందినట్టుగా కాదు, పొడుగువాడికి అందే పండు. ఆ పొడుగువాడికి అందే పండు కోసం పొట్టివాడు ప్రయత్నిస్తున్నాడు. పొడుగువాడికి అందే పండు కోసం పొట్టివాడు ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నిస్తున్నట్టుగా నేను కూడా కవి యశ ప్రార్థి, నేను కూడా కవి కీర్తి కోసం ప్రయత్నిస్తున్నాను. కొన్ని అంత ప్రతిభ నా దగ్గర ఉందా అంటే లేదు. మందహ, తెలివి తక్కువవాడు. నేను తెలివి తక్కువవాడని తెలుసు ఆయనకి, అయినప్పటికీ కూడా కీర్తి పొందాలనే కోరిక ఉంది, కవి అయిపోవాలని కోరిక ఉంది. అందువల్ల ఈ ప్రయత్నంలో ఒకవేళ నేను సఫలుని కాలేకపోతే అందరూ చూసి నవ్వుతారు. ఇప్పుడు మనమే నవ్వుతాం కదా, ఎవరైనా పొట్టివాడు బాగా ఎత్తుగా ఉన్నది అందుకోసం కోసం రకరకాలుగా ఎగురుతూ చెయ్యి పైకెడుతూ ప్రయత్నిస్తుంటే మనం ఏమనుకుంటాం? వాడికి ఏమైనా అది అందుతుందా, చేస్తుందా, ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నాడు అని అనుకుంటాం. అలాగనమాట. ఒకసారి మళ్ళీ చూడండి. మందహ అహం అన్నమాట. ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహు వామనః ఇవ అపహాస్యతాం గమిష్యామి. అహం కర్త, గమిష్యామి క్రియ, నేను పొందగలను, నేను పొందగలను అని. ఈ నేనుకు విశేషణాలు రెండు చెప్పారు. మనకి
సంస్కృతంలో విశేషణ విశేష్యాలు ఒకే వచనము ఒకే లింగము ఉంటాయి కాబట్టి లింగ వచన విభక్తులు మూడు కూడా సమానంగా ఉంటాయి. అంచేత అహం అనేది అస్మత్ యుష్మత్ శబ్దాలకి లింగం ఉండదు కాబట్టి పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా అహం అని అంటారు నేను అంటే. అయితే ఇక్కడ కాళిదాసు కాబట్టి మందహ పురుషుడు పుంగలింగంలో వేశారు. కవి యశ ప్రార్థి రెండు విశేషణాలు వేశారు అన్నమాట. మందుడనైన నేను, కవి యశస్సును కోరుకుంటున్నటువంటి నేను, ప్రాంశులభ్యే పొడగరికి పొందదగిన ఫలే ఫలమునందు లోభాత్ లోభము వలన ఉద్బాహు చేతులు పైకెత్తినటువంటి. అంటే మామూలుగా అయితే బహురీ సమాసానికి దాని విగ్రహవాక్యం ప్రకారం అర్థం చెబితే పైకెత్తిన చేతులు కలిగినటువంటి అని చెప్పారు. ఉద్గతౌ బహూ యస్య అంటే పైకెత్తిన చేతులు కలిగినటువంటి వామనః ఇవా వామనుడు వలే అపహాస్యతాం అంటే అపహాస్యతను వెక్కిరింతను గమిష్యామి పొందగలను. ఈ రూమ్ లో అయిపోయిందమ్మా. ఇక్కడ ఏమిటంటారు? ఏదైనా అన్నారా? లేదండి మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎవరైనా చెప్తారా దీని అర్థం? అది చూసినా సరే కింద అన్వయం ఉన్నది, ఆ అన్వయం చూసి చెప్పినా సరే. చెప్తానండి. మందహ చెప్పండి. మందబుద్ధి కలిగిన వాడినైనా నేను అహం. అదేంటి వెళ్ళిపోయింది పద్యం శ్లోకం. పెడతా ఏదో ఈసారి చూడండి. మందహ మందబుద్ధి కలిగిన వాడినైనా నేను కవి యశ ప్రార్థి కవి యశ కవి కీర్తి యందు ప్రార్థి కోరిక కలిగిన వాడినై కవి కీర్తిని కోరుకుంటున్న వాడినై ప్రాంసు లభ్యే ఫలే ప్రాంసు లభ్యే పొడగరికి లభించే ఫలమును లోభాత్ లోభము చేత ఉండండి ఒకసారి. పొడగరికి పొందదగిన లభ్యం అంటే పొందదగిన. ఓకే. పొడగరికి పొందదగిన ఫలమును ఫలే ఫలమును ఫలమును కాదు ఫలే ఏ విభక్తి? ఫలే సప్తమి ఫలము యందు లోభాత్ లోభము వలన ఉద్బాహు వామనః ఇవ ఉద్బాహు చేతులు పైకి ఎత్తినటువంటి వామనుని వలె అంటే పొట్టివాడి వలె గమిష్య పొట్టివాని వలె అపహాస్యతాం గమిష్యామి అపహాస్యం పాలు అవుదునేమో అవ్వచ్చు. అంటే అపహాస్యమును అని పర్వాలేదు, అపహాస్యమును గమిష్యామి పొందగలను. ఇంకా ఎవరైనా? అనగా వచ్చిందా? అనగా చెబుతూ ఉంటుంది. లేకపోతే ఇంకెవరైనా చెప్పచ్చు. ప్రయత్నం చేస్తాను. చెప్పండి. మందః కవి యశ ప్రార్థి గమిష్యామ్యపహాస్యతాం ప్రాంసులభ్యే ఫలే లోభాత్ ఉద్వాహు ఇవ వామనః. పదచ్ఛేదః మందః కవి యశ ప్రార్థి గమిష్యామి అపహాస్యతాం ప్రాంసులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహు ఇవ వామనః. అక్కడ ఉద్బాహు ఇవ వామనః. మందః కవి యశ మందః మందబుద్ధి నేను
గురుగారు ఆ, మందబుద్ధి గల నేను ఆ. యశప్రార్థి కవి కవి కలపండి కీర్తి కవి కలపండి కవి కవి ప్రార్థి కవి యశప్రార్థి ఆ, కవి అయినటువంటి యశస్సుని ఆ. పొందాలనేటువంటి కోరికతోటి కోరిక కలవాడనై కోరిక కలవాడనై ప్రథమా విభక్తి ప్రథమ విభక్తి ఆ, కోరిక కలవాడనై ఆ. లోభాత్ రెండో లైన్ రెండో లైన్ లోకి మొదట ప్రాంశు లభ్యే ప్రాంశులభ్యే ఉమ్. అంటే పొడుగు వాళ్ళకి లభించేటువంటి ఆ, ఫలే ఆ. ఆ ఫలాన్ని పొడుగు చేతి వాళ్ళకి లభించే ఫలం దాన్ని అప్ప- లోభాత్ అంత చెప్పకండి దాని సరిగ్గా అర్థం ప్రాంశు లభ్యే పొడుగువాడికి లభించేటువంటి ఫలే ఫలే ఆ, పొడుగువాడికి లభించేటువంటి ఫలే ఫలే అంటే ఫలము ఫలము నందు ఫలమునందు ఆ, అంటే సప్తమి విభక్తి మరి అదే ఆ విభక్తి అర్థం చెప్పాలి చదువుకురు కదా ఫలే లోభాత్ ఆ, లోభం వలన ఆ. ఉద్బాహురివ పైకెత్తి ఉద్బాహువు. చేతులతోటి ఇవ తర్వాత ఉద్బాహు ఉద్బాహు పైకెత్తిన చేతులతోటి నేను చేతులు గల ప్రయత్నం చేస్తున్నటువంటి వామనః పొట్టివాడినైన నేను అంత లేదు దాంట్లో మీరుగో పైకెత్తిన చేతులు గల అంతే ఉత్తు బాహు రెండే పదాలు ఉత్తు అచ్చా, పైకెత్తిన ఉద్బాహు. బాహు చేతులు ఉత్బాహు పైకెత్తిన చేతులు గల పైకెత్తిన చేతులు గల వామన ఇవ వామనః ఇవ పొట్టివాడినైన నేను పుట్టివాని వలే పొట్టివాని వలె ఉమ్. అంటే ఇక్కడ ఇవ అంటే వలె వస్తున్నా గురుగారు అంతే కదా ఇవ అంటే వలే మనకి వలె, వచ్చిన ఇంతకు ముందు మొదటి శ్లోకంలోనే వచ్చింది వచ్చారు. పొట్టివాడి వలె గమ్మిత్యాప అపహాస్యతాం అపహాస్యతాం ఉమ్. అపహాస్యమయ్యేటువంటి వాడిలాగా గమిష్యామి ప్రయత్నం చేస్తున్నాను గవిష్యాం అంటే మీకు అర్థం తెలుసు గవిష్యాం అంటే ఏమిటి పొందగలను పొందగలను భవిష్యత్ కాలంలో మామూలుగా అయితే వెళ్ళగలను ఇక్కడ పొందగలను ఏం పొందగలను. పొందుతా అనుకుంటున్నాడు అపహాస్యాన్ని పొందుతానేమో అనుకుంటున్నాడు ఆ? మీరు కావస్తే ఈ కింద అసలు ఆ అన్వయం చూసి చెప్పినా చెప్పచ్చు సరే ఇంకెవరు చెప్తారా చెప్పనండి. చెప్పండి మందహ ఆ, మందబుద్ధి శ్లోకం చూసి చెప్తారా శ్లోకం చెప్పనండి. అదే అర్థం శ్లోకం చూసి అర్థం చెప్పండి మందహ మందబుద్ధి కలిగిన నేను కవియశ ప్రార్థి కవి అక్కడ ఉన్నాయి తెలుసు మీకు అర్థం కవి కవి అంటే తెలుసు యశస్సు అంటే తెలుసు ప్రార్థి అంటే తెలుసు చెప్పండి కవి యశస్సు కవినై యశస్సు కవిలా యశస్సు కలవాడనై యశస్సును ప్రార్థించడం యశస్సును యశస్సు కావాలనుకోవడం మరి అదే చెప్పండి అందుకని ప్రాంసు లభ్యే అది చెప్పారా ఎందుకు దానికి ఏం చెప్పారు కవియేశ ప్రార్థి అంటే సార్ మీరు చెప్పండి కవి యశ ప్రార్థి కవి అవ్వాలని కోరిక కవి యొక్క కీర్తి కోరుకుంటున్న నేను కవి అవ్వాలని కోరుకుంటున్న నేను అహం కవి అవ్వాలని కోరుకుంటున్న నేను ప్రాంసు లభ్యే అవ్వాలని లేదు దాంట్లో అవ్వాలని లేదు యశస్సు ఉంది అంచేత కవి కీర్తిని కోరుకుంటున్న నేను కవి కీర్తిని కోరుకుంటున్న అహం నేను ప్రాంసు లభ్యే పొడుగు చేతులు పొడగరి ఉంది కదా పొడగరికి లభ్యమయ్యే పొడగరికి అంటే లభించే లభించే పొడగరికి లభించే పండు ఫలే ఉంది అక్కడ ఫలే ఫలే పండునందు పండునందు
లోభాత్ కోరిక గలవాడినై, ఉద్బాహు లోభం. లోపం, లోభాత్ ఏ విభక్తిది? లోభాత్. రామ లోభాత్ పంచమీ విభక్తి పంచమీ అండి. విభక్తి. పంచమి అంటే అర్థం ఏం చెప్పాలి? పంచమీ విభక్తికి లోపము వలన వలన కంటే రాముని బట్టి వలన, పంచమి. భలే, రాముని వలన 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 అది పొడగు లోభాత్ లోభం వలన లభ్యే అంటే పొడగరికి లభ్యమయ్యే ఫలము ఫలే అదే అంటే పండునందు పండునందు సప్తమి. లోభాత్ లోభాత్ లోభం వలన లేదా కోరిక వలన ఆశ అదే వలన. లోభం కోరిక వలన లోభం వలన ఉద్బావు చేతులు ఉద్దంటే పైకెత్తిన చేతులు మీరు పైకెత్తగలదు. చేతులు పైకెత్తిన చేతులు వామనుడి వలె వామనః ఇవ వామనః ఇవ వాముని వలె అంటే పొట్టివాడి వలె అపహాస్యతాం అపహాస్యం గమిష్యామి పొందగలను. అంతే చాలు. అలాగే చెప్పడానికి ప్రయత్నించండి. కల్పన గారు చెప్పారా? మీరు చెప్తారా? చెప్తాను మహోదయ. చెప్పండి. మందహ మందుడిని, అల్పబుద్ధి గలవాడిని, కవి యశ ప్రార్థి కవి యశస్సును కోరుకుంటున్న వాడిని, ప్రాంశు లభ్యే అంటే పొడగరి పొందగలిగే ఫలమునందు, లోభాత్ లోభము వలన, ఉద్బాహు అంటే పైకెత్తిన చేతులు కల, వామనః ఇవ వామనుడి మాదిరిగా, అపహాస్యతాం ఎగతాళిని అపహాస్యమును, గమిష్యామి పొందగలను. దీంట్లో సమాసాలు చెప్పేటప్పుడు మనం ఇప్పుడు అర్థం ఎలా చెప్తామో దాన్ని అనుసరించి సమాసం చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు చిన్న చిన్న ఉన్నాయనుకోండి, ఇక్కడ కవి యశ ప్రార్థి అనుకోండి. ఏం చెప్తున్నాము? కవి యొక్క యశస్సును కోరుకుంటున్న వాడను అని చెప్తున్నాం. అంచేత కవి యొక్క కీర్తి అనాలి చెప్పదు కదా. కవి యొక్క అనాలంటే కవి శబ్దానికి కవి యొక్క షష్ఠి ఏకవచనం ఏమవుతుంది? కవే. కీర్తికి యశ. అప్పుడు కవేహ యశ కవి యశ, కవేహ యశ కవి యశ, అది షష్ఠీ తత్పురుష అయిపోతుంది అంతే. కవి యొక్క కీర్తి అంటే కవేహ యశ కవి యశ ముందు అది చెప్పాలి. తర్వాత ఆ కవి యొక్క కీర్తిని కోరుకుంటున్నాడు కదా. అంటే కవి యశ ప్రార్థయతి ఇది అని అంటున్నాడు. ఇది అనేది ఆ విగ్రహవాక్యం చెప్పినప్పుడు అట్లా చెప్తారు. అంటే కవి యశ ప్రార్థయతి ఇది కవి యశ ప్రార్థి అని. ఈ ప్రార్థిన్ ఇన్ ప్రత్యాంతం అంటారు దాన్ని. నకారాంత శబ్దం ఇది. ప్రార్థి ప్రార్థినౌ ప్రార్థినః అవుతుందన్నమాట. గుణి గుణినౌ గుణినః. ఇంకా మీకు అటువంటి శబ్దం చెప్పలేదు. అంటే కవి యశ ప్రార్థి కవి యొక్క కీర్తిని కోరుకుంటున్నవాడు. అటువంటి నేను అని ఉత్తమ పురుషులు. అది ఎవడైతే వాడు ఇప్పుడు నేనుంది కాబట్టి నేను అంటున్నాం. ఇంకొకళ్ళు ఎవరన్నా కోరుకుంటే అతన్నే కవి యశ ప్రార్థి అనొచ్చు. సహా కవి యశ ప్రార్థి అనొచ్చు అనమాట. వాడు కవి యొక్క కీర్తిని కోరుకుంటున్నవాడు అని కూడా అనొచ్చు. అది తర్వాత ప్రాంశులభ్యే అన్నాం. ప్రాంశు అంటే పొడగరి. పొడగరికి లభ్యమయ్యేది అని చెబుతున్నాం కదా. పొడగరిచే పొందదగినది అని అర్థం. లభ్యము అంటే పొందదగినది. ఎవరి చేత పొందదగినది? అది పొడగరి చేత. ప్రాంశు శబ్దానికి తృతీయ ఏకవచనం ప్రాంశునా. ప్రాంశునా లభ్యే ప్రాంశు లభ్యే. ఇక్కడ మొన్న చెప్పారు మీకు, విగ్రహ వాక్యం చెప్పేటప్పుడు మొదట ప్రథమ చెప్పి తర్వాత అక్కడున్న విభక్తిలోకి మార్చుకోవచ్చు. అదొక పద్ధతి. లేదా అక్కడున్న విభక్తినే సాక్షాత్తుగా చెప్పచ్చు. ఇప్పుడు ప్రాంశునా లభ్యే
ప్రాంశు లభ్యే అనొచ్చు. లేదా ప్రథమలోకి చెప్తే ఫలాన్ని చెబుతున్నాం కాబట్టి ప్రాంశునా లభ్యం, ప్రాంశు లభ్యం, పొడగరిచే పొందదగినది, లభ్యం అయిపోయింది. తర్వాత తస్మిన్ దాని యందు, ఫలము నందు అంటాం కదా, ప్రాంశు లభ్యే అని మొదట ప్రాంశు లభ్యం అని ప్రథమకి చెప్పి దాన్ని తృతీయలోకి సప్తమిలోకి మార్చుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ పొడగరిచే పొందదగినది కదా, ఇటువంటి చోట షష్ఠీ సమాసం కూడా చెప్పచ్చు. ప్రాంశోహో లభ్యే, ప్రాంశు లభ్యే అని కూడా చెప్పచ్చు. అంటే పొడగరికి అంటాం కదా తెలుగులో చెప్పినప్పుడు, పొడగరికి పొందదగినది, వాడికి పొందదగినది, వాడికి అందదు, వాడికి అందుతుంది అని అంటాం కదా. అలాగా పొడగరికి పొందదగినది అని అర్థం చెప్పు, అలా చెబితే షష్ఠి చెప్పచ్చు అన్నమాట. తర్వాత ఉద్బాహు, ఉద్బాహు అనేది మాత్రం ఇది బహువ్రీహి సమాసం. అందువల్ల ఉద్గతౌ బాహు యస్య సహ, బాహువులు 2 ఉంటాయి కాబట్టి ఉద్గతౌ ద్వివచనం, బాహు, 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 బాహవః, గురు శబ్దం, గురు, గురు, గురవః లాగా. అంచేత ఉద్గతౌ బాహు యస్య, ఎవరికైతే ఉన్నాయో సహ అతడు, ఉద్బాహు. ఇటువంటి దాంట్లో మధ్యలో ఉన్న గత అనే శబ్దము లోపిస్తూ ఉంటుంది. అది తర్వాత మొన్న మీకు చెప్పిన వాటిలో యణాదేశ సంధి చెప్పానా? సవర్ణ దీర్ఘము గుణసంధి చెప్పినట్టున్నాను కదా, ఏమండి? చెప్పలేదు. అవును గురుగారు, సవర్ణ దీర్ఘము గుణసంధి చెప్పారు. ఏం చెప్పాను? గుణసంధి కూడా చెప్పలేదు, యణాదేశాలు చెప్పారు. యణాదేశ సంధి చెప్పా, అదే ఏ సంధి చెప్పాను? యణాదేశ సంధి చెప్పానా? చెబితే చెబితే ఇక్కడ యణాదేశ సంధి ఒకటి ఉంది, దాన్ని గమనించారా? గమిష్యామి అపహాస్యతాం, అది గమిష్యామ్యపహాస్యతాం. గమిష్యామి అపహాస్యతాం అని విడదీస్తున్నాం. గమిష్యామి చివర ఇకారం ఉంది, దాని అవతలే ఉంది అపహాస్యతాం అకారం ఉంది. అప్పుడు ఇకారానికి అకారం పరంగా ఉంది, ఇకారానికి అసవర్ణమైన అచ్చు అంటాం. ఆ అసవర్ణమైన అచ్చు పరంగా ఉన్నప్పుడు ఇకార స్థానంలో యకారం వచ్చింది. అందుకే గమిష్యామ్య, మ్య మకారం తర్వాత యకారం వచ్చింది. మకారం తర్వాత అసలు ఇకారం ఉండాలి, ఆ ఇకారం స్థానంలో యకారం వచ్చింది. అందువల్ల గమిష్యామ్యపహాస్యతాం అయిందన్నమాట. అది తర్వాత గమిష్యామి అపహాస్యతాం. తర్వాత ఒక శబ్దము, హలంత శబ్దము, రాజన్ శబ్దం. మొన్న మీకు ఇకారాంత నపుంసకలింగ శబ్దములో వారి, వారిని, వారిని, వారి శబ్దం చెప్పాం. అలాగే మధు, మధుని, మధువుని ఒకటి చెప్పాం. తర్వాత రోజు గో శబ్దం చెప్పాం, గౌహు, గావో, గావహ చెప్పామా? ఇవాళ రాజన్ నకారాంత శబ్దము పుంలింగము. రాజన్ అంటే రాజు అని అర్థం, నకారాంత పుంలింగ రాజన్ శబ్ద. రాజా, రాజానౌ, రాజానః, హే రాజన్, హే రాజానౌ, హే రాజానః, రాజానాం, రాజానౌ, రాజ్ఞః, రాజానః, నాకి దీర్ఘం లేదు. రాజానం, రాజానౌ, రాజానః, రాజానం, అం రాజన్ శబ్దమునకు. ఇది అలంత శబ్దాల్లో
కొంచెం కష్టమైనటువంటి శబ్దముగా భావిస్తూ ఉంటారు. ఎందువల్ల ప్రథమ ఏకవచనంలోమో రాజా అని ఉంటుంది, తర్వాత నుంచి ఆ నకారం కనపడుతూ ఉంటుంది. ద్వితీయ బహువచనం దగ్గర నుండి ఇంకా మారిపోతూ ఉంటుంది. చూడండి, రాజా, రాజానవు, రాజానః, హే రాజన్, హే రాజానవు, హే రాజానః. ద్వితీయ రాజానం, రాజానౌ, రాజ్ఞః. ఈ ద్వితీయ బహువచనములో అక్కడ వివరించాను చూడండి, మీకు కనపడుతోంది కదా. రాజన్ శబ్దము తర్వాత ప్రత్యయము అస్సని ప్రత్యయం. మీరు ప్రత్యయాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. హలంత ప్రత్యయాలు, హలంత శబ్దానికి మరుతు శబ్దానికి చెప్పాను ప్రత్యయాలు. సు ఔ అస్ ప్రథమ, అం ఔ అస్. అంచేత ద్వితీయ బహువచనం ప్రత్యయం ఏమిటి? అస్. అదే రాజన్న అస్ అని ఇచ్చాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ నకారానికి వెనకాల జకారం మీద ఉన్న అకారము లోపిస్తుంది. నకారానికి వెనకాలన్న జకార అకారముల కదా, ఆ అకారం పోయింది. పోతే పక్కన చూడండి ఎలా రాశాము, రాజ్ రాజ్ అన్. ఈ నకారం ఏమైపోతుందంటే చవర్గ పంచమాక్షరంగా మారిపోతుంది. చ నకారము, ఈ నకారము తవర్గ పంచమాక్షరం, తా. ఈ తవర్గ పంచమాక్షరము చవర్గ పంచమాక్షరంగా చ దాన్ని ఇణి అంటూ ఉంటాం. అలా మారడం చేత జ్ఞు, జకార నకారాలు కలిస్తే జ్ఞ అయిపోతుంది. అంచేది ఈ అస్స అలాగే ఉంది. జకార నకారాలు కలిసి జ్ఞాగా అవడం చేత రాజ్ఞ. అంటే ఈ అస్సు తీస్తే ఏముందండి? అస్సు యువతలకి తీసామనుకోండి, అక్కడ ఏముంది? పుల్లు రాజ్ఞు అని ఉంది. అస్సు కలిపాం కాబట్టి రాజ్ఞ అయింది. ఇక్కడ నుండి అచ్చు మొదలు కలిగిన ప్రత్యయాలు, అచ్చు మొదలు కలిగిన ప్రత్యయాలు అంటే ఏమిటో తెలుసా? ఈ ప్రత్యయాల్లో మనకి తృతీయ దగ్గర నుండి ప్రత్యయాలు ఎవరు చెప్తారా? తృతీయ చదవకండి, తృతీయ దగ్గర నుండి ప్రత్యయాలు చెప్పండి. మరుత్తు శబ్దం దగ్గర చెప్పాను. ఆ ప్రత్యయాలు ఎవరికి ఇంకా నోటికి రాలేదా? ఆ ప్రత్యయాలు నోటికి వచ్చేయాలండి. ఈ ఒక్కటే కంఠస్థం చేయ, మిగతా కంఠస్థం చేయమని చెప్పలేదు మిమ్మల్ని. ఈ ఒక్క హలంత శబ్దాల దగ్గర ఉన్న ప్రత్యయాలు కంఠస్థం చేసేయండి అని చెప్పా. నేను చెప్తాను, ప్రయత్నిస్తాను. చెప్పండి. తృతీయ నుంచి కదా మరుత్తు శబ్దానికి మీరు చెప్తే ఆ భ్యాం బిహి, ఏ భ్యాం భ్యః, అహ భ్యాం భ్యః, అహ ఓహో ఆం, ఈ ఔ సు, ఈ ఓహో సు, ఈ ఓహో సు. అది. ఇప్పుడు ఈ ప్రత్యయాలు ఎందుకు చెప్పమన్నానంటే దాంట్లో ఆ అచ్చుతో మొదలయ్యే ప్రత్యయాలన్నిటికీ కూడా ఇప్పుడు మనం అనుకున్న ఈ రాజ్ఞకి ఆ ప్రత్యయం కలపడమే. రాజ్ఞ, ఆ రాజ్ఞే, అదే రాజ్ఞ తృతీయ. అలాగే రాజ్ఞ ఏ, రాజ్ఞే పంచమి అహ, రాజ్ఞ అహ, రాజ్ఞ. మళ్ళీ షష్ఠి అహ, రాజ్ఞ అహ, రాజ్ఞ. ఓహ్, రాజ్ఞ ఓహ్, రాజ్ఞో. రాజ్ఞ ఆం, రాజ్ఞాం. రాజ్ఞ ఈ, రాజ్ఞి. రాజ్ఞ ఓహ్, రాజ్ఞో. అంటే ఈ అజాది ప్రత్యయాల అన్నిట్లోనూ ఈ పైన ఇక్కడ వివరణ ఇచ్చాను చూడండి. రాజన్న అస్ అనేది
రాజ్ఞు అస్ రాజ్ఞ అవుతుందని. ఈ విధంగా మొత్తం అచ్చుతో ప్రారంభమయ్యే ప్రత్యయాలు వరుసకు తృతీయ ఏకవచనం, చతుర్థి ఏకవచనం, పంచమి ఏకవచనం, షష్ఠి ఏకవచనం, ద్వివచనం, బహువచనం, సప్తమి ఏకవచనం, ద్వివచనం, ఇవి అజాది ప్రత్యయాలు. వీటన్నిటిలో కూడా ఈ మార్పు వస్తుందన్నమాట. అంటే దాన్ని ఒక్కదాన్ని మనము ద్వితీయ బహువచనం గుర్తుపెట్టుకుంటే అక్కడి నుంచి అజాది ప్రత్యయాలన్నిటిలోనూ ఇదే. గురుగారు రాజ్ఞః. గురుగారు అది రాజ్ఞి అంటే ఇకారము అంటే అది స్త్రీలింగం కింద అవుతుందా? అవుదవుదవుదు అవుదవుదు అది వేరు. ఆ స్త్రీ రాణిని చెప్పాలంటే దీర్ఘం రాజ్ఞీ అన్నారు. అక్కడ స్త్రీ ప్రత్యయం ఈ అనే ప్రత్యయం వస్తుంది, అది వేరు. ఇది సప్తమి, రాజు యందు అనే అర్థం. అంచేత ద్వితీయ బహువచనం దగ్గర మార్పు వస్తుంది, రాజ్ఞ అని. అక్కడి నుండి తృతీయ ఏకవచనం రాజ్ఞ, చతుర్థి రాజ్ఞే, పంచమి రాజ్ఞ, షష్ఠి రాజ్ఞ రాజ్ఞో రాజ్ఞాం, సప్తమి రాజ్ఞి రాజ్ఞో. అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇంకా హలాది ప్రత్యయాల్లో నకారం లోపించిపోతుంది. చూడండి, రాజభ్యాం, రాజన్ను భ్యాం, నకారం లోపించిపోతుంది. రాజభ్యాం రాజభి, రాజన్ను భ్యాం రాజభ్యాం, రాజన్ను భ్య రాజభ్య, మళ్ళీ రాజభ్యాం రాజభ్య. సప్తమి బహువచనం రాజన్ను సు, నకారం పోయింది, రాజసు. ఈ మార్పుని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుంటే సులువుగా మీకు ఆ శబ్దం వచ్చేస్తుంది. లేకపోతే కంఠస్థం చేయడం మీకు కష్టం అవుతుంది. కంఠస్థం చేయాల్సిన పని లేదు, ఇది గుర్తుపెట్టుకుంటే. తర్వాత కొంచెం మీరు ఉత్సాహంగా ఉండాలి మరి. మరుత్తు శబ్దం దగ్గర చెప్పినటువంటి ప్రత్యయాలు అప్పుడే మనం చెప్పి అది 4 క్లాసులు అయిపోయిందేమో. అంచేత మీరందరూ కూడా ఆ ప్రత్యయాలు బాగా తరువుగా ఉంటే, ఎందుకంటే రేపు శ్లోకంలో ఆ శబ్దాన్ని గుర్తుపట్టడానికి హలంత శబ్దాలన్నిటికీ అదే ఆధారం అన్నమాట. అంత సులువుగా గుర్తుపట్టచ్చు. మనం విభక్తి గుర్తుపట్టామంటే అర్థం ఇట్టే తెలుస్తుంది. సరే, ఇది చూడండి ఒకసారి. ఈ అంశము చెప్పి ముగిద్దాము. మనకి ఇవాళ కొంచెం ఆలస్యమైంది కదా, అంచేది ఒక 10 నిమిషాలు ఎక్కువైనా ఈ అంశం కూడా చెప్తాను. చూడండి, ధాతువుల మీద వచ్చేటువంటి ప్రత్యయాలు కొన్ని మీకు పరిచయం చేస్తున్నాం. ఇంతకుముందు క్త్వా అనే ప్రత్యయం పరిచయం చేశాం. గత్వా, భుక్త్వా, స్థిత్వా, త్వా అనే ప్రత్యయం. తర్వాత ల్యప్ అనే ప్రత్యయం చెప్పాం. ప్రపఠ్య, ప్రాప్య, ఉపగమ్య, అధిగత్య, ఇట్లాగా త్వా స్థానంలో లియప్ వస్తుంది అని చెప్పాం. అంటే ఒకే కర్త చేసేటువంటి 2 క్రియలు లేదా అనేక క్రియలు అనుకోవచ్చు. వాటిల్లో ముందు చేసే క్రియకి ఈ త్వా వస్తుందని, ధాతువుకి ముందు ఉపసర్గ కనుక ఉన్నట్టయితే త్వా స్థానంలో లియప్ వస్తుందని చెప్పాం. తర్వాత తుమ్ అనే ప్రత్యయాన్ని పరిచయం చేశాం. పఠితుం గచ్చతి, గంతుం ఇచ్చతి, అయితే భోక్తుం ఇచ్చతి, లేఖితుం ఇచ్చతి. ఇలాగా ఒక పని చేయడం కోసం మరొక పని చేయడం, 2 పనులు ఉంటాయి. తర్వాత చెయ్యబోయే పని కోసం ముందు వేరే పని చేయడం అన్నమాట. వెళ్ళడం అనే పని తినడం కోసం చేస్తున్నాడు అనుకోండి, వెళ్ళిన తర్వాత తింటాడు, కాబట్టి తినడం కోసం వెళ్ళుచున్నాడు, భోక్తుం గచ్చతి. స్కూల్కి చదువుకోవడం కోసం వెళుతున్నాడు, పఠితుం గచ్చతి. అలాగా. లేదా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు, గంతుం ఇచ్చతి. ఈ విధంగా తర్వాత చెయ్యబోయే క్రియ కోసము అని అర్థంలో కొరకు, ఆ క్రియ కొరకు
వెళ్ళుట కొరకు, చేయుట కొరకు, తినుట కొరకు, వ్రాయుట కొరకు, చదువుట కొరకు అనే అర్థంలో ధాతువు మీద తుమ్ అనే ప్రత్యయం చెప్పాం మొన్నటి క్లాసు. ఇవాళ ఒక 2 ప్రత్యయాలు పరిచయం చేస్తున్నాం. ఈ 2 ప్రత్యయాలకి పాణిని మహర్షి నిష్ఠ అని పేరు పెట్టాడు. నిష్ఠ పేరు. క్తా, క్తవత్ అని 2 ప్రత్యయాలు. ఈ క్తాలో కకారం ఉండదు, తా ఉంటుంది. క్తవత్ అనే దాంట్లో కూడా కకారం ఉండదు, తవత్ అని ప్రత్యయం అనమాట. అంటే తా తవత్ అనుకోవచ్చు అనమాట. ఆయన చెప్పడము క్తా క్తవత్ అని 2 ప్రత్యయాలు చెప్పారు. పైన ఇక్కడ అది ఏ అర్థంలో వస్తుందో చూపించాం. ఈ క్తా అనే ప్రత్యయము భూతకాలంలో వస్తుంది, తర్వాత కర్మార్థము లేదా భావార్థములో వస్తుంది. కర్మార్థము లేదా భావార్థం. అలాగే తవత్ అనే ప్రత్యయము భూతకాలము కర్తృర్థంలో వస్తుంది. కర్తృర్థంలో రావడం అంటే ఆ ప్రత్యయము కర్తని చెబుతుంది. క్రియ చేసేవాడు ఎవడో ఆ వ్యక్తిని చెబుతున్నమాట ఈ తవత్ అనే ప్రత్యయం. తా అనే ప్రత్యయము కర్మని చెబుతుంది. అంటే ఆ క్రియ వల్ల జరిగే ఫలాన్ని ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళు కర్మ. అంచేత తా అనే ప్రత్యయము కర్మని చెబుతుంది. సాధారణంగా ఇవి ఆ ధాతువు ఒకవేళ అకర్మక ధాతువు అయితే అప్పుడు కర్మని చెప్పడం ఉండదు. సకర్మక ధాతువు అయితేనే కర్మని చెప్పడం ఉంటుంది. అకర్మక ధాతువు అయినప్పుడు భావే అని అంటారు. కేవలం క్రియని మాత్రమే చెబుతుంది. ధాతువులు సకర్మకములు, అకర్మకములు అని 2 రకాలుగా ఉంటాయి. అంటే సకర్మక ధాతువుల దగ్గర అయితే ఈ తా అనే ప్రత్యయము కర్మని చెబుతుంది. అకర్మక ధాతువు అయినట్టయితే క్రియను మాత్రం చెబుతుంది అన్నమాట. కానీ ఇది కూడా భూతకాలమే. ఈ 2 ప్రత్యయాలు భూతకాలంలో వచ్చేవే. తప్రత్యయమేమో కర్మని చెబుతుంది, తవతు ప్రత్యయము కర్తని చెబుతుంది అన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఈ తా అనే దాని కింద చూడండి, తహా, తా, తం అని 3 ఇచ్చాం. అంటే ఏమిటంటే తహ పుంలింగము, తా స్త్రీలింగము, తం నపుంసకలింగం. అంటే కర్మని చెప్పేటప్పుడు ఆ కర్మ పుంలింగ శబ్దం అయితే తహ అనాలి, స్త్రీలింగ శబ్దం అయితే తా అనాలి, నపుంసకలింగం అయితే తం అనాలి. మీకు తేడా నేను చెప్తాను. అలాగే తవత్ ప్రత్యయం కింద కూడా 3 ఇచ్చాం చూడండి. తవాన్, తవతి, తవత్. ప్రత్యయం తవత్తే, కానీ అది పుంలింగంలో మనకి తవాన్ అని కనపడుతుంది, స్త్రీలింగంలో తవతి అని కనపడుతుంది, నపుంసలింగంలో తవత్ అని కనపడుతుంది. ఈసారి ఉదాహరణ దగ్గర రండి. మనకి తెలిసినటువంటి ధాతువు చాలా ఉన్నాయి దీంట్లో. ఒక కొంచెం ముందుకు చూపిస్తాను. ఏదో గద వ్యక్తాయాం వాచి అని ఉందనుకో, అంటే మాట్లాడడము అని అర్థం. గదతి అంటే మాట్లాడుచున్నాడు, పలుకుచున్నాడు అని అర్థం. పలుకుచున్నాడు వ్యక్తిని చెప్పాలనుకోండి, వాడు మాట్లాడేడు అని చెప్పాలనుకోండి, అప్పుడు గదితవాన్ అంటాం, కర్తని చెబుతాం. లేకపోతే ఈ విషయం అతని చేత చెప్పబడింది అన్నాం అనుకోండి, అప్పుడు గదితః అంటాం. అంటే కర్మార్థంలో అయితే గదితః అని
కర్తృర్థంలో అయితే గదితవాన్. అది ఇంకా మీకు బాగా పరిచయమైన ధాతువు ఇక్కడ రాలేదా? ఆ శృశ్రవణే, వినుట. వినుట ధాతువు మీకు బాగా ప్రసిద్ధమైంది. వినడము చెప్పినప్పుడు శృతవాన్, వినెను. సహా శృతవాన్, అతడు వినెను. సహా పాఠం శృతవాన్, అతడు పాఠము వినెను. విన్నాడు అని అర్థం అన్నమాట. క్రియ దగ్గర మనము వినెను అంటాం. ఇక్కడ కర్తని చెబుతుంది కదా, కర్తని చెప్పినప్పుడు విన్నాడు అంటే బాగా తెలుస్తుంది. విన్నటువంటి వాడు అని అసలు అర్థం. ఆ క్రియ చేసాడు అతను. వినడం అనే క్రియ చేసిన వాడు అనమాట. శృతవాన్, విన్నవాడు. శృతవతి వస్తుందండి. ఆ స్త్రీలింగం అయితే శృతవతి. అంతే. దీన్ని స్త్రీలింగంలో అదే చెప్పబోతున్నాను. ఇది పుంలింగం శృతవాన్. స్త్రీలింగం అయితే శృతవతి. మొట్టమొదటిలో ఇచ్చినది భూధాతువుకి భూతవాన్, భూతవతి. భూతవాన్ అంటే అతడు ఉన్నాడు, భూతవతి ఆమె ఉన్నది అని అర్థం. అలాగే ఇక్కడ శృతవాన్ అతడు ఉన్నాడు, అది అతడు విన్నాడు. శృతవతి ఆమె విన్నది. ఇది కర్తర్థం. దాన్నే మనం కర్మలో చెప్పామనుకోండి, తా ప్రత్యయం చేస్తాం. అక్కడ వినబడినది. పాఠ శృత, పాఠము వినబడినది. పత్రిక పఠిత, పత్రిక చదవబడినది. ఏదో గీతి శృత, అది గీతి అంటే పాట. ఆ గీతి శృత వినబడినది. అంటే అక్కడ కర్మ ఏది వినబడుతోందో ఆ పాటను మనం చెబుతున్నాం. ఎవరు విన్నారో చెప్పట్లేదు. తేన శబ్ద శృత, అతని చేత శబ్దము వినబడినది. సహా శబ్దం శృతవాన్ అనొచ్చు. సహా శబ్దం శృతవాన్, అతడు శబ్దము విన్నాడు. అతనిచే శబ్దము వినబడినది అని చెప్పాలనుకోండి, తేన శబ్ద శృత. అంటే మన కర్మని ప్రయోగం అంటారు దీన్ని. కర్మ కావాలంటే త అని ప్రత్యయం చేస్తాం, కర్త కావాలంటే తవత్ ప్రత్యయం చేస్తాం. రెండు చోట్ల క్రియ శృ అనేదే. శృత అంటే వినబడినది, శృతవాన్ అంటే విన్నవాడు. అలాగే పాఠ శబ్దం ఉందనుకోండి, పఠిత చదవబడినది, పఠితవాన్ చదివినవాడు. తేన పాఠ పఠిత, అతనిచే పాఠము చదవబడినది. సహా పాఠ్యం పఠితవాన్, అతడు పాఠమును చదివినవాడు. అలాగే దృష్ట దృష్టవాన్, మనకి తెలిసిన క్రియ ఇది. ఇది కూడా అంటే దీంట్లో చాలా క్రియలు చెప్పాము. దీంట్లో కొన్ని క్రియలు మీకు పరిచయం ఉన్నవి ఉన్నాయి, కొన్ని లేని ఉన్నాయి. అయినప్పటికీ మీకు పరిచయం అవుతుంది కదా అని ఈ ధాతువులన్నీ ఇక్కడ ఇచ్చేశాను. దృష్ట అంటే చూడబడినది, దృష్టవాన్ చూసినవాడు. మనం కర్తను చెబుతున్నాం. స్త్రీని చెప్పాలనుకోండి, దృష్టవతి చూసినది, ఆమె చూసింది. సా చిత్రం దృష్టవతి, ఆమె చిత్రమును చూసినది. సా పాఠం పఠితవతి, ఆమె పాఠము చదివినది. చిత్రం అని చెప్పాలనుకోండి, అప్పుడు నపుంసలింగం అవసరం అవుతుంది. మయా చిత్రం దృష్టం, నా చేత చిత్రము చూడబడినది. లేదా తేన చిత్రం దృష్టం, అతనిచే చిత్రము చూడబడినది. ఇక్కడ చిత్రాన్ని చెబుతున్నాం. చూడబడినది ఏది? చిత్రం. నపుంసలింగ శబ్దం. అందువల్ల దృష్టం. పాఠ అది పుంలింగ శబ్దం, అంచేత పఠిత అన్నాం. అలాగే వృక్ష చెప్పామనుకోండి, మయా వృక్ష దృష్ట, నా చేత వృక్షము చూడబడినది. అహం వృక్షం దృష్టవాన్, నేను వృక్షమును చూసిన వాడను. ఇక్కడ విశేషం ఏమిటంటే, దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, ఈ కర్తని చెప్పేటప్పుడు
స్త్రీలింగ పుంలింగ భేదం ఉంటుంది, కానీ పురుష భేదం ఉండదు. పురుష భేదం అంటే సహా దృష్టవాన్, ప్రథమ పురుష చెప్పినా దృష్టవాన్నే. నువ్వు చూసావు అన్నప్పుడు త్వం దృష్టవాన్, నేను చూశాను అహం దృష్టవాన్. కేవలము పుంలింగ స్త్రీలింగ భేదమే తప్ప కర్త ప్రథమ పురుషైనా మధ్యమ పురుషైనా ఉత్తమ పురుషైనా ఒకటే వాడచ్చు. దీంట్లో ఉన్న సౌకర్యం అది. అక్కడైతే క్రియాపదము సాక్షాత్తుగా తింగంతం వాడే చోట 3 పురుషులకి 3 రకాలు వాడాలి. కానీ అక్కడ లింగ భేదం అక్కడ లేదు. అక్కడ ఏకవచనానికి ఏకవచన, ద్వివచన, బహువచనాలు ఉంటాయి. అది తప్పదు. కర్తని ఇప్పుడు చెప్తే ఇప్పుడు శృతవాన్ శృతవాన్ అంటే ఏకవచనంలోనే మనం వాడాలి ఇది. మీకు అన్నీ ఉన్నాయి దానికి. శృతవాన్, శృతవంతౌ, శృతవంతః. మామూలుగా నామవాచ తకారా శృతవత్ అని తకారాంత శబ్దం అనమాట. తవత్ అని ప్రత్యయం కదా, తవత్ అని తకారాంత ప్రత్యయం, తకారాంత శబ్దం. తకారాంత శబ్దము మొత్తం అన్నీ ఉంటాయి దీనికి. 7 విభక్తులు, 3 వచనాలు ఉంటాయి. అంటే శృతవాన్, శృతవంతౌ, శృతవంతః అనొచ్చు. శృతవాన్, శృతవంతౌ ఇద్దరు, వాళ్ళిద్దరూ విన్నారనుకోండి. శృతవంతౌ, తౌ శృతవంతౌ, తే శృతవంతః, వారు విన్నారు. అందుకే ఆ మొదటి రోజున ఎప్పుడు అనఘ అని ఆమె అడిగింది, భూతకాలముకి గతవతి అనొచ్చు కదా అని. ఈ గతవతి, గతవాన్ ఇవి అనొచ్చు, కానీ వీటికి ఏమిటి, ఇవి సాక్షాత్తుగా తింగంతములు కావు, క్రియాపదాలు కావు, కర్తని చెప్పే నామవాచక పదాలు. అయినప్పటికీ మనం వ్యవహారంలో వెళ్ళినవాడు అయ్యాడు, వెళ్ళినవాడు అగుచున్నాడు అని తాత్పర్యం అన్నమాట. దీని చక్కగా మీకు ప్రథమ, ద్వితీయ, తృతీయ 3 విభక్తులు తెలుసు కాబట్టి ఏదైనా క్రియ తీసుకోవచ్చు. తీసుకుని అది మీ ఇష్టము. ఆ కర్త ప్రథమ పురుష కానీ, మధ్యమ పురుష కానీ, ఉత్తమ పురుష కానీ, ఏ కర్త అయినా తీసుకోవచ్చు. తీసుకుని ఇలాగా కర్తృవాచకముతో ఒక వాక్యము, మళ్ళీ దాన్నే కర్మవాచకంగా మార్చడము. అంటే ఇప్పుడు సహా వృక్షం దృష్టవాన్ అన్నాం అనుకోండి, అతడు వృక్షమును చూసెను. ఇప్పుడు ఏమని చెప్పాలి, కర్మని ప్రయోగంలోకి మార్చాలంటే తేన వృక్షః దృష్టః. అంతే, అతనిచే వృక్షము చూడబడెను అనాలి కదా. తేన వృక్షః దృష్టః, ఆ విధంగా అన్నమాట. సహా ఏదో గీతం శృతవాన్, తేన గీతం శృతం. సహా పాఠం పఠితవాన్, తేన పాఠః పఠితః. ఇలాగ మీరు కొంచెం ప్రయత్నం చేయండి. ఈ తా అనే ప్రత్యయం దగ్గర ఏమిటంటే, మనం ఆ కర్మని పుంలింగ శబ్దంలో చెబితే ఈ తహ పుంలింగంలో వాడాలి, స్త్రీలింగ శబ్దంలో చెబితే తా అని స్త్రీలింగం వాడాలి. ఒకవేళ నపూంసలింగంలో చెప్తే తమ్ అనాలి. ఇప్పుడు పుస్తకం పఠితం అనాలి. గీతి పఠితా, పాఠః పఠితః. పాఠః పుంలింగం కాబట్టి పాఠః పఠితః కర్మణ ప్రయోగం. గీతి స్త్రీలింగం కాబట్టి గీతి పఠితా అనాలి. లేదా పత్రిక పఠితా. పుస్తకం నపూంసలింగం కాబట్టి పుస్తకం పఠితం అని. ఆ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి క్రియాపదాలని ఎన్నైనా వాక్యాలు తయారు చేయొచ్చు. ఇక్కడ చాలా ఇచ్చాము. పాపాని త్రాగుట, పీతః త్రాగబడినది, పీతవాన్ త్రాగినవాడు. స్త్రీలింగం అయితే పీతవతి, అది ఈకారాంత స్త్రీలింగం, గౌరీ శబ్దం లాగా చెప్పేయచ్చు అనమాట.
గ్రా గంధోపాదానే వాసన చూడడం, గ్రాత వాసన చూడబడినది, ఆఘ్రాతం పుష్పం అంటే పుష్పము ఆఘ్రాణింపబడింది, వాసన చూడబడినది. లేదా అనాఘ్రాతం పుష్పం అని ఒక శ్లోకం కూడా. పువ్వు వాసన చూడబడని పువ్వు అనాఘ్రాతం పుష్పం. గ్రాతవాన్ వాసన చూసిన వాడు అని అర్థం. గతః గతవాన్, దత్తః దత్తవాన్, దత్తః అంటే ఇవ్వబడింది, దత్తవాన్ అంటే ఇచ్చినవాడు. ఖాదితః తినబడినది, ఖాదితవాన్ తిన్నవాడు. పఠితః చదవబడినది, పఠితవాన్ చదివినవాడు. చలితః కదల్చబడినది, చలితవాన్. ఇలాగా గురుగారి ఫస్ట్ కాలం ఏంటో చెప్పగలరా? ఫస్ట్ కాలం ఏంటో అర్థం కావట్లేదండి. ఫస్ట్ కాలం ఇదే కదా, ధాతువులు అవి. ఇవన్నీ ధాతువులు. ఒరిజినల్ గా పాణిని మహర్షి చెప్పిన ధాతువు అది. దాంట్లో ధాతువు దాని అర్థము ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ గమ్ములు గతవు అని ఉందనుకోండి, ఆ గమ్ అని ధాతువు గతవు వెళ్ళుట అని దానికి అర్థం. దాన్ను దానే, దా అనే ధాతువు దానము ఇచ్చుట అని అర్థం. ఖాద్రుభక్షణే, ఖాద్ అనే ధాతువు భక్షణము తినుట అని దానికి అర్థం. చల కంపనే, చల్ అనే ధాతువు కదులుట అని దానికి అర్థం. పత్లు గతవు, పత్ అనే ధాతువు గతవు వెళ్ళుట అని దానికి అర్థం. నీయు ప్రాపణే, ఆ నీ అనున్న దానికి నీ అని కనపడుతుంది. కాబట్టి నీ అంటే తీసుకువెళ్ళడం, పొందించడం అంటే తీసుకువెళ్ళడం, ఇక్కడి నుంచి వస్తువు అక్కడికి తీసుకెళ్తాం, దాన్ని ప్రాపణము అని అంటారు. జీ అనేది జయించుట అని అర్థం. ఆ విధంగా వహ ప్రాపణే, వహ ధాతువుకి ప్రాపణం, అది కూడా పొందించుట. మనం దాని తాత్పర్యార్థమే మోయుట అని చెప్తాం. అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం కదా, తీసుకెళ్తే మోయడం అవుతుంది కదా. ఈ విధంగా అక్కడ ధాతువులకి అర్థము పాణిని మహర్షి ఈ ధాతువులన్నీ అక్కడ లిస్టుగా ఆయన ఇచ్చారన్నమాట. మూల ధాతువు, దాని నుండి చిన్న చిన్న మార్పులు వర్తమాన కాలంలో ఒక రకంగా, భూతకాలంలో ఇంకో రకంగా, భవిష్యత్తులో ఇంకో రకంగా, అలా రకరకాల మార్పులు పొందుతాయి. పాధాతువు అని అంటారు. దానికి వర్తమాన కాలం ఉండడం పిబతి. కాలంలో పాశ్యతి, అక్కడ పా కనపడుతుంది, పాశ్యతి అని ఉంటుంది. అలాగా వీటన్నిటినీ మీరు అంటే ఇది తెలియడం అవసరం. ఆ ధాతువు ఏదో తెలియడం అవసరం. ఇంతకుముందు మీకు కొన్నిటికి ధాతువు యొక్క మూలములు చెప్పి ఉండకపోవచ్చు. అంటే కేవలం ఏదో వర్తమానంలో ఇలా ఉంటుంది, భూతకాలం ఇలా ఉంటుంది, భవిష్యత్తులో ఇలా ఉంటుంది అని మాత్రమే చెప్పాం. దీన్ని బట్టి మీరు ఆ ధాతువు మూలం ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నమాట ఇక్కడ. అది అందుకోసం ఇచ్చాం. ఏమండి, రేపటికి ఒక పని చేయండి. రేపు మీకు దీంట్లో పరిచయమైన ధాతువులు, ఇంతవరకు ఒక 20-21 మీకు పరిచయమైన ధాతువులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంచుమించు దీంట్లో ఉంటాయి. ఏదైనా ఒకటి రెండు ఒకవేళ లేకపోయినా దీంట్లో ఆ ధాతువులకి ఇట్లాగా అన్ని వాక్యాలు రాకపోయినా రాసుకోండి. ముందు రాసుకుని వస్తే మీరు 4-5 వాక్యాలు చదివినా చాలు. అలా ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పానుగా, ఉదాహరణకి ముందుమో కర్తరి ప్రయోగం వాక్యం, ఏదో బాలహ పాఠం పఠితవాన్ అని. అప్పుడు కర్మని ప్రయోగం అనగానే అంతకు ముందు కర్తరు ప్రయోగంలో ఉన్న కర్త తృతీయలోకి మారిపోతాడు. బాలహ అని ఉన్నది కర్మని ప్రయోగంలో బాలేన అయిపోతుంది అనమాట. బాలేన పాఠ పఠిత. ఇలాగా ప్రయత్నం చేయండి. సరే, ఇంకా ఇక్కడతో నిలుపుదల చేద్దాం. కాలాతీతం అయిపోయింది. సహ కార్యం కరణే అశక్తః అని అనాలండి. కావ్యం కరణే కలిపేయండి, కావ్యకరణే అనండి. కార్యకరణే అశక్త, కార్యకరణే అశక్తః లేకపోతే శక్తః అంటే అది కర్మని ప్రయోగం అవుతుంది. అప్పుడు
సహా అంటే కొన్ని ధాతువుల విషయంలో ఇప్పుడు గతి ధాతు ఒకటి అకర్మక ధాతు, అది శక్తః అనే ధాతువు అకర్మకం. అకర్మక ధాతువు అయితే అక్కడ తా చేత కర్తే చెప్పబడతాడు, కర్మే చెప్పబడక్కర్లేదు. అది అకర్మక ధాతువుల విషయంలో కర్త కర్మ రెండు చెప్పడానికి తా ఉపయోగిస్తుంది. మీరు కావ్యం కృధాతు వాడారు అనుకోండి, అప్పుడు కృధాతు అయితే సకర్మక ధాతు. సహా కావ్యం కృతవాన్ అంటే అతడు కావ్యాన్ని చేశాడు. తేన కావ్యం కృతం, అతనిచే కావ్యము చేయబడ్డది. అలా ఇప్పుడు కొన్ని ధాతువులు అకర్మకాలు. ఇప్పుడు భూధాతు అకర్మకం, స్నాధాతు అకర్మకం, ఏధధాతు అకర్మకం. అటువంటి వాటికి కర్మని ప్రయోగం ఉండదు. అలాగనమాట. అంచేత అశక్త అన్నప్పుడు సమర్థుడు కానివాడు అని అర్థం వస్తుంది అన్నమాట. కావ్యకరణే కలిపేమని ఎందుకన్నానంటే విడదీస్తే కావ్యస్య కరణే అనాలి. కావ్యము యొక్క చేయుటయందు అశక్తుడు అనాలి. సో అక్కడ సమాసం సమాసం చేస్తే సులువుగా తప్పించుకోవచ్చు మనం, తప్పులు లేకుండా. కార్యకరణ చిన్న విషయంలో కృతంతం ఉంది కదా, ఈ కరణం ఇంకా మీకు తెలియకపోవచ్చు అనుకోండి. ఈ కరణ, కర్త, కర్మ లేదా క్రియ, తర్వాత కృతి, ఇవన్నీ లాభ, లభ్య, ఇవన్నీ కృదంతాలు. ఈ కృదంతాలతో ఉన్నట్టయితే ఆ పక్కన మనం ఏదైతే కర్మ ద్వితీయ వాడాలి అనుకుంటున్నామో ఆ కర్మకి షష్ఠి వాడాలి. ఎవరెవరు మాట్లాడుతున్నారు ఎవరు? సరే, అందుచేత సరే క్రమక్రమంగా తెలుస్తాయి అనుకోండి. అది ఇంకా కాయేన వాచ చెప్తున్నాను. కాయేన వాచా మనసేంద్రియేణాత్మనా వా ప్రకృతే కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. మీరు ఆ హలంత ప్రత్యయాలు మాత్రం బాగా కంఠస్థం చేయాలి. అది సరే. రేపు ఈ వాక్యాలు ప్రాక్టీస్ చేసుకురండి. వచ్చిన వెంటనే అందరూ తలో 4 వాక్యాలు చెప్పాలి. కర్తరి వాక్యము, కర్మణి వాక్యము, ఏదో గతవాన్ను గతః అలాగా. సరే, నమస్కారం అండి. ఓకే, ధన్యవాదాలు.